హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో వంటగదిలో నిత్యావసర వస్తువులు, మనం నిత్యావసర వస్తువులు వాడుతూ ఉంటాం కదండి, పసుపు, ఉప్పు, ఇవన్నీ అరబీలో ఏం చెప్తారో, వాటిల్ని ఏమని పిలుస్తారో ఈ వీడియోలో చూద్దామండి. కొత్తగా అరబ్ కంట్రీస్కి రావాలనుకుంటున్న సిస్టర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. అలాగే పాత వాళ్ళు నా వీడియో చూస్తే ప్లీజ్ ఏమైనా తప్పులుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే నేర్చుకుంటాను. ఎడ్యుకేషన్ అనేది ఎంత నేర్చుకున్నా తక్కువేనండి. మీరు ఇవి తెలుసుకొని వస్తే ఇక్కడ పని సులువుగా ఉంటుందండి. ఓకే, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? హాయ్ అండి, వంటగదిలో నిత్యం ఉపయోగించే నిత్యావసరాల వస్తువుల పేర్లను అరబ్బీలో ఏమని అంటారో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మంచి నూనె, జేత్ అంటారండి. మంచి నూనెని జేత్. పంచదార, సుక్కర్, పంచదారని సుక్కర్ అంటారు. పసుపు, కురుక్కుం. ఉప్పు, మిల్. ఉప్పు అంటే సాల్ట్ అండి. సాల్ట్ని అరబ్బీలో మిల్ అంటారు. అలాగే కారం అంటే ఫిల్ హార్. కారాన్ని ఫిల్ హార్ అంటారు. దొడ్డుప్పు అంటే అన్నంలో వేసుకుంటాం కదండి, లావాటి ఉప్పు, దొడ్డుప్పుని మిల్ కషబ్ అంటారు. మిల్ కషబ్. సబ్బుని సాబున్ అంటారు. వెల్లుల్లిపాయలను తూమ్ అంటారు. అరబ్బీలో తూమ్ అంటారు. అలాగే అల్లం, అల్లాన్ని జంజబీర్, అల్లాన్ని జంజబీర్ అంటారు. నిమ్మకాయల్ని లెమోన్, నిమ్మకాయల్ని లెమోన్ అంటారు. కందిపప్పు ఆదస్, కందిపప్పుని ఆదస్ అంటారు. దాసిన చెక్క అంటే దాసీన్ అంటారు. దాసిన చెక్కని దాసీన్ అంటారు అరబ్బీలో. అలాగే గుమ్మడికాయ అంటే గరా అంటారండి. ఇక్కడ గుమ్మడికాయని గరా అని అంటారు. టమాటాలు టమాత్ అంటారండి. ఇక్కడ టమాటాల్ని అరబ్బీలో టమాట్ అంటారు. క్యారెట్ జిజర్ అని అంటారండి. ఇక్కడ క్యారెట్ని జిజర్ అంటారు. అలాగే వంకాయలు అంటే బితింజాన్ అంటారు. వంకాయల్ని బితింజాన్ అని. అలాగే పచ్చిమిరపకాయలు అంటే ఫిల్ హార్. అరబ్బీలో ఫిల్ హార్ అంటారు పచ్చిమిరపకాయల్ని. క్యాప్సికమ్ అంటే ఫిల్ బారిద్. క్యాప్సికాన్ని ఫిల్ బారిద్ అంటారు. బంగాళదుంపలు అంటే బతాత్, బుతాత్ అని కూడా అంటారండి. అలాగే బెండకాయలు అంటే బామియా. బెండకాయల్ని అరబ్బీలో బామియా అని అంటారు. అలాగే మిరియాలు అంటే ఫిల్ అస్వద్. మిరియాల్ని ఫిల్ అస్వద్ అంటారు. రైస్ అంటే ఏష్ అంటారండి. ఇక్కడ రైస్ని ఏష్ అంటారు. గ్యాస్ అంటే గ్యాస్ బండ్ ఉంటుంది కదండి, గ్యాస్ని గ్యాస్ అంటారు. ఉల్లిపాయలు అంటే బుసాల్, ఉల్లిపాయలు అంటే బుసాల్. అలాగే కొత్తిమీర అంటే కిస్బరా అంటారండి. ఇక్కడ కొత్తిమీరని కిస్బరా అంటారు. సేమ్ కొత్తిమీరలాగే ఉంటుందండి చూడ్డానికి. దాన్ని బగ్దునస్ అంటారు. సేమ్ టు సేమ్. ఆకు నలిపి వాసన చూస్తేనే కానీ అర్థమవుదండి. కొత్తిమీరలో వాసన ఉంటుంది, బగ్దునస్లో అదో రకమైన వాసన ఉంటుంది. వాళ్ళు తింటారండి ఆకుని. అలాగే పుదీనా అంటే నన్నా అంటారు. కరేపాకుని హిందీ వరగా అంటారు. పుదీనా అంటే నన్నా. అలాగే యాలుక్కాయలు అంటే అరబ్బీలో హేల్ అని అంటారు. హేల్ అంటారు. లవంగాలు అంటే మిస్మార్. లవంగాల్ని మిస్మార్ అంటారు. టీ పొడి, టీ పొడిని అరబ్బీలో లిఫ్టన్. జీలకర్ర అంటే కమూన్. జీలకర్రని కమూన్ అని అంటారు. అలాగే బీన్స్, బీన్స్ని అరబ్బీలో ఫసులియా, ఫసులియా అంటారు. క్యాబేజీ మల్ఫూఫ్, మల్ఫూఫ్. క్యాబేజీని మల్ఫూఫ్ అంటారు. అలాగే క్యాలీఫ్లవర్,
జహరా, క్యాలీఫ్లవర్ని జహరా అంటారు. కూరగాయలు అంటే కుద్రా అంటారు. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ఇవన్నీ కొంచెం తెలుసుకొని వస్తే పని చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.